నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ అస్ట్రాలజర్. 100 వీడియోస్ మనం ఫ్రీ ఆన్లైన్ బేసిక్ వేదిక్ అస్ట్రాలజీ నేర్చుకోవడానికి వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజున మన తాలూకా చాప్టర్ నంబరు ఇది 16. ఈ చాప్టర్ నంబర్ 16 అంటే 16వ అధ్యాయం 16th వీడియో కూడా ఇది. దీంట్లో మనము శీర్షోదయ్, పృష్ఠోదయ్, ఉభయోదయ్ అనేసి 12 రాసుల్ని 3 భాగాల్లోని డివైడ్ చేశారు. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను రాసినవి అంకెలు. ఈ అంకెలు ఏంటి? రాసులు తాలూకా అంకెలు. ప్రతి రాశి ఒక సీక్వెన్స్లో ఉంది. మేషరాశి 1 అయితే మీనరాశి 12 నంబర్ అయింది. సో ఒక్కొక్క రాశికి ఒక సీరియల్ నెంబర్ ఉంది, రోల్ నెంబర్స్ లాగే. ఇంకా మనం ఆల్రెడీ 15 చాప్టర్స్ కంప్లీట్ చేసాం కాబట్టి మన నంబర్స్ని బట్టి రాశిని కూడా గుర్తు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే బుక్స్లోని గ్రంథాల్లోని రాశులకి నంబర్లే రాస్తారు కానీ రాశుల పేర్లు రాయరు ఒక లెవెల్ తర్వాత. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం అడ్వాన్స్ లెవెల్లో వచ్చాం. సో మనం కూడా 15 లెసన్స్ కంప్లీట్ చేస్తాం, 16 లెసన్స్కి వచ్చాం. ఆల్రెడీ మనం రాశుల గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మేషరాశి, వృషభ రాశి మనం మాట్లాడుకున్నాం, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, మీన రాశి. 12 రాశులు మనం కంఠస్థ పెట్టేసాం. అంటే మనకి ఇప్పుడు ఎలాగైతే క్లాస్ రూమ్లోని రోల్ నెంబర్ చెప్తే పిల్లలు నిలబడతారో అదే విధంగా మనం ఇక్కడ నంబర్ చూస్తే మనం రాశిని గుర్తుపట్టాలి. అందుకే నేను అది ప్రాక్టీస్ చేయించడానికే నేను ఈ రోజున ఇక్కడ నంబర్స్ రాశాను. అయితే శీర్షోదయ రాశులు ఏంటండి? ఫస్ట్ 3 రాశి అంటే మేష, వృషభ, మిథున. ఇది మిథున రాశి. 6 నంబరు కన్యా రాశి, 7 నంబరు తులారాశి, 11 నంబరు కుంభరాశి, 5 నంబరు సింహరాశి, 8 నంబరు వృశ్చిక రాశి. సో ఈ రాశులు 1, 2, 3, 4, 5, 6 12 6 రాశులు శీర్షోదయి అంటే తలవేపు నుంచి లేస్తాయి. అవి వాటి శీర్షోదయి అంటారు. అయితే దీని తాలూగా యూసేజ్ ఎక్కడంటే ప్రశ్నశాస్త్రం మనం చదువుకున్నాం అనుకోండి, దాంట్లో వస్తుంది. ఏంటవుతుంది? ఎవరో ఒకరు జ్యోతిషాచార్యులు వెళ్ళి నా తలకు వస్తువు పోయింది, నాకు దొరుకుతుందా దొరకదా, నేను ఉద్యోగం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాను, నాకు వస్తుందా రాదా, ఫలానా పని అవుతుందా అవ్వదా అని ఎస్ నో ప్రశ్నలు ఉంటాయి. అటువంటి ప్రశ్నలు వేస్తే ఆ అడిగే టైం అప్పుడు ప్రశ్నలోని లగ్నం ఏ రాశిలో ఉందో చూసుకుని ఆ పని జరుగుతుందా జరగదా అనేసి జ్యోతిషం ఇచ్చిన వాళ్ళు చెప్పగలుగుతారు. దాంట్లో ఇది యూసేజ్ అవుతుంది. అందుకు ఇది కూడా మనకి ఇంపార్టెంటే. మనం పరాశర హోరా శాస్త్రంలో అవసరమైనది ప్రతిదీ మనం నేర్చుకుందాం, ఏమీ వదిలేవద్దు. ఆ ఉద్దేశంతో దీన్ని కూడా నేను మన 16th లెసన్లోని ఇంక్లూడ్ చేశాను 100 వీడియోస్ తాలూకా ఈ సిరీస్లో. సో నెక్స్ట్ మనకు వచ్చింది పృష్ఠోదయి అంటే వెనకాతల వైపు నుంచి లేచేది అనమాట. పృష్ఠోదయిలో ఏంటి? 1 మేషరాశి, 2 వృషభ రాశి, 4 కర్కాటక రాశి, 9 ధనస్సు రాశి, 10 మకర రాశి. ఈ 5 రాశులు పృష్ఠోదయి రాశులు. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఉభయోదయి అంటే ముందు నుంచి లేవచ్చు, వెనకాతల నుంచి లేవచ్చు. అది ఏంటి? మీనరాశి. 12వ నంబర్ మీనరాశి. మనం మీనరాశి తాలూకు ఆ సింబల్ కూడా చూసాం. ఏంటి చూసామండి? ఇలా ఒక ఫిష్ ఉంటుంది, ఇలా ఒక ఫిష్ ఉంటుంది. ఇది దీని తాలూకు సింబల్. అంటే ఇటుపక్క హెడ్ టేల్ ఉంది, ఇటుపక్క హెడ్ టేల్ ఉంది. అందుకే ఇది ఉభయోదయి రాశి. సో ఈ విధంగా మనకి మన 12 రాశుల్ని పరాశర హోరా శాస్త్రంలోని పృష్ఠోదయి, శీర్షోదయి, ఉభయోదయి అని 3 క్లాసిఫికేషన్ చేసి శీర్షోదయిలో 6 రాశులు, పృష్ఠోదయిలో 5 రాశులు, ఉభయోదయిలో 1 రాశి. ఇంకోసారి మీకు నంబర్లు చెప్తాను ధ్యానంగా, కాబట్టి వీడియో పాజ్ చేసుకుని మీరు నోట్స్ రాసుకోండి. 3 నంబరు మిథున రాశి, 6 నంబరు కన్యా రాశి, 7 నంబరు తులారాశి, 11 నంబరు కుంభరాశి, 5 నంబరు సింహరాశి, 8 నంబరు వృశ్చిక రాశి. 1 నంబరు మేషరాశి, 2 నంబరు వృషభము, 4 కర్కాటకము,
9 ధనస్సు, 10 మకరము, 12 ఇక్కడ మీనరాశి. సో ఈ విధంగా మనం ఈ లెసన్ 16 16 వీడియోలోని రాశులు శీర్షోదైవ, పృష్ఠోదైవ, ఉభయోదైవ అని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టాపిక్ మళ్ళీ కవర్ చేసుకుందాం. సెలవేయండి. నమస్కారం.